ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమ, ఐం సరస్వత్యే నమ, గాయత్రీ పరంబికాయ నమ, దుమ్ దుర్గాయ నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. క్రీం మహాకాళికాయ నమ, ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా మే నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. గోచారంలో ప్రధానంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, ప్రధానంగా అంగారకుడితో పాటు కలిగి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకుడు అంతా కూడా మే నెలలో 13వ తారీఖు రోజున మేషరాశిలో సంచారం చేయడం, రాశి మార్పు అనేది జరుగుతుంది. మరియు ఇక్కడ రవి భగవానుడు అంతా కూడా మే నెల 14, 15 తారీఖులో అంతా కూడా మార్పు చెందడం అనేది, రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశికి అంతా కూడా సంక్రమణం చేయడం జరుగుతుంది. బుధాదిత్య యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవిమంగళ యోగము, మన కుజమంగళ యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చంద్రమంగళ యోగం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశిలో అంతా కూడా అంగారకుడు మేషరాశిలో సంచారం చేస్తారు. తర్వాత రవి భగవానుడు బుధుడితో పాటు కలిగితూ ఉంటాడు. మే నెల 14 తర్వాత వృషభ రాశిలో అంతా కూడా రవి భగవానుడు సంచారం చేయడం, ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా మే 14 తారీఖు తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి పాటు కలిగితూ ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా కొన్ని రాశుల వాళ్ళకి ఇష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషాలంతా కూడా ప్రామాణికంగా ఉన్నాయి. గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి నవగ్రహ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. జన్మ జన్మాంతరమైన మహాపాతక దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా జగన్మాత ఆరాధన చేసుకోవడం, దేవీ కట్మాల స్తోత్రం అంతా కూడా పఠించడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. మకర రాశి జాతకులకి మే నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మకర రాశి జాతకులు ఏలినాడి శని ప్రభావం నుంచి బయటపడ్డారు. మీరంతా కూడా శనీశ్వరుడు రాజయోగ ప్రాప్తి ఇస్తున్నారు. తద్వారా తృతీయ స్థానంలో శనీశ్వరుడు సంచారం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. మరియు కూడా అంగారకుడంతా కూడా మేషరాశిలో సంచారం చేయడం, ఇక్కడ సూర్యభగవానుడు అంతా కూడా వృషభ రాశిలో బుధాదిత్యకుల్లో సంచారం చేయడం, శుక్రుడంతా కూడా చూసుకుంటే బృహస్పతి శుక్రుడి యొక్క కలిగితోటి మిథున రాశిలో సంచారం చేయడం వల్ల విపరీత రాజ్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనస్థానంలో రాహు యొక్క సంచారం అంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి ఇస్తూనే మీకు ఖర్చులు కూడా విపరీతంగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. ఈ యొక్క గ్రహస్థితి నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా హనుమతారాధన చేసుకోవడం, హనుమత్ జయంతి రోజున విశేషంగా నాగవల్లి దళాచన పూజ, అరటి పండ్లతో స్వామివారిని అర్చించడం, మన్యసూక్త పారాయణం చేయించడం అఖండమైన రాజయోగ ప్రాప్తిస్తుంది. జాతకరీత్యా మీకంతా కూడా ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క విశేషమైన పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. స్త్రీలకు విశేషంగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకునే వారికి నూతన ఉద్యోగాల లాభాలు రావడం, ప్రధానంగా దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం కలగడం, స్థానచలనం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రమోషన్ వచ్చి వేరే ప్రాంతంలో ఉద్యోగం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. విశేషంగా పుణ్యమైన ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి. రాజశ్యామల యజ్ఞాతికరతలు ఆచరించుకోండి. బగలామికి శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోండి. తద్వారా రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి ఈ మాసాంతంలో 14, 17, 27, 28 తారీఖులో అంతా కూడా మంచి శుభమైన ఫలితాలు పొందుతారు. శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ప్రతినిత్యం కూడా పక్షులకి ఆహారం పెట్టడం కానీ, గోమాత సేవ చేయడం కానీ మంచి ఫలితాలు పొందుతారు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాసంలో విశేషంగా హనుమత్ జయంతి రోజున మీరంతా కూడా మన్యసూక్త పారాయణం చేయించడం, శ్రీసూక్త పారాయణం చేయించడం, హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఎవరి జాతకంలో అయితే కనుక విశేషంగా ఏలినాటి శని ప్రభావం కానీ, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషంతో బాధపడేవారు మీకంతా కూడా విశేషంగా ఈ రోజున మీరు హనుమతారాధన చేసుకోవడం వల్ల
జన్మాంతరమైన మహాపాతకాల నుంచి బయటపడడానికి, ప్రధానంగా విశేషంగా కర్మదోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగాలన్నా ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేసుకోవడం వల్ల నరఘోష, నరపీడ, నరశాపం నుంచి, నరదృష్టి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు భయాలు, శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శత్రు బాధల నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారిని అంతా కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, పంచామృత అభిషేకాది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం చేయడం వల్ల, దేవాలయ రంగంలో అన్నదానం చేయడం మాత్రం చేతనే మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి వహిస్తూ ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి తులసి మాలతో అర్చించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని చేసుకోవడం, సుందరకాండ పారాయణం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. శ్రీరామ జయ 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 రామ రామాయ నమో నమః.